మంత్రి సత్యకుమార్ గారు, పరిటాల శ్రీరామ్ గారు, నేనైతేనేమి, అదేవిధంగా మా కూటమి కార్యకర్తలు అయితేనేమి అంతా కూడా ధర్మవరంలో సమన్వయంతో ఉన్నాం. ఏదో ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారు గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. అంతేగాని దాన్ని ఆయన ఎవరు స్పెషల్గా తీసుకొచ్చింది లేదు, ఏపిచ్చింది కూడా ఏం లేదు. గవర్నమెంట్ లో పాలసీలో ఆయన ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అంటే సిస్టంలో వచ్చేసారు తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరు తెచ్చింది కూడా కాదు. ఈ విషయాలన్నీ కూడా మా కార్యకర్తలు కూడా తెలియదు. కానీ వారు కొద్దిగా ఉద్రేకంతో, అంటే మనకు తెలుసు అంతా కూడా, ఎందుకంటే ఇబ్బంది పడినప్పుడు కార్యకర్తలు కొద్దిగా ఒక ఉద్రేకంలో వాళ్ళు కొన్ని మాటలు మన ఆ కమిషనర్ గారి మీద చేయడం జరిగింది. కానీ కమిషనర్ గారు మీటింగ్కి వెళ్ళినారని చెప్పేసి నిన్న అక్కడ వెళ్ళడం, అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే కార్యకర్తలను ఒక అధికారి తోయడం వలన ఆ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది తప్ప అక్కడ వేరే ఏమి కూడా గొడవలు కానీ ఇది జరగలేదు. ఎందుకంటే మంత్రి గారి మీద మా కార్యకర్తలకైతేనేమి, మా కూటమి నాయకులకైతే మాకంతా కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఒకటే చెప్పినాం, మంత్రి గారు కూడా మేము తెలియజేశాం. ఇక్కడ ధర్మవరంలో ఉన్నటువంటి ఫస్ట్ గతంలో ఉన్నటువంటి మల్లికార్జున గారు కార్యకర్తలు ఆయనతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం ఆయనకు కూడా తెలియదు మంత్రి గారికి. ఎందుకంటే మంత్రి గారు కూడా ఎలక్షన్లప్పుడు ఆయన టికెట్ రావడం, గెలవడం, మంత్రి అయిపోవడం, ఇవన్నీ కూడా మనం తొందరగా జరిగిపోయాయి. కానీ గతంలో ఇక్కడ మల్లికార్జున కమిషన్ పనిచేసినప్పుడు ఏం జరిగిందనే విషయం మంత్రి గారు కూడా పూర్తి కూడా మేము కూడా గతంలో తెలియజేసింది కూడా తక్కువే. ఈ విషయాలన్నీ కూడా మేము మంత్రి గారితో తెలియజేశాం. కమిషనర్ మల్లికార్జున గారు ఉన్నాడు, ఇక్కడ కూటమి కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు, ఆయన వాళ్ళ ఇబ్బందులు గురి చేశాడు. ఈ యొక్క కేతిరెడ్డి దుర్మార్గాల వల్ల, అంటే అధికారులు ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ ఇబ్బందులు గురి చేశారు కాబట్టి కార్యకర్తలకు ఇష్టం లేదు. సార్ పరిశీలన చేయండి, తప్పకుండా ఈ మల్లికార్జున గారు వద్దు మనకని చెప్పేసి మేము కూడా ఆయనకు వినిపించాం. తప్పకుండా ఆయన కూడా మల్లికార్జున్ని దూరం పెడతారని చెప్పేసి మేమందరం కూడా ప్రగాఢంగా మాకు విశ్వాసం ఉంది. తప్పకుండా దూరం పెడతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంతేగాని ధర్మవరంలో ఎక్కడా కూడా మా ఎన్డీఏ కూటమిలో విభేదాలు కానీ, ముఖ్యంగా మంత్రి సత్యకుమార్ గారితో, శ్రీరామ్ గారికి కానీ, నాకు కానీ, మా కార్యకర్తలకు కానీ అంతా కూడా అందరికి కూడా ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది. ఎలాంటి విభేదాలు లేవు. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా దీనికి సత్యకుమార్ గారు పరిష్కారం ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క సమస్యకు మా విజ్ఞప్తిని ఆయన పరిశీలించి తప్పకుండా పులి స్టాప్ పెడతారని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి గారికి, అదే రకంగా అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి శ్రీనివాస్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి తరఫున అందరూ కలిసి కూర్చొని మన నియోజకవర్గంలో ఉన్న అనేకమైన సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది. చర్చలో భాగంగా నియోజకవర్గంలోని అభివృద్ధి, అలాగే చిన్న చిన్న అపోహలు బయట ఏ రకంగా అయితే రూమర్స్ కానీ ఇవన్నీ బయట వెళ్తున్నాయో అవన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనే దాని మీద ఆలోచన చేసి ప్రెస్ మీట్ ని కూడా పెట్టాలని చెప్పి అనుకున్నాం మేము. ఇందులో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం తయారైన తర్వాత కూటమి అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పని 2024 ఎలక్షన్లో డిసైడ్ చేసుకున్న తర్వాత మిగతా నియోజకవర్గాలు ఏ రకంగా ఉందో తెలియదు కానీ కూటమి అనేది పూర్తి స్థాయిలో, అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ధర్మవరం ఈ నియోజకవర్గంలో మాత్రము పూర్తి స్థాయిలో కలిసి గట్టిగా కష్టపడి సత్యకుమార్ గారిని అందరూ కలిసి గెలిపించడం జరిగింది. ఎంతో సఖ్యతతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఉన్నా కానీ అన్నిటి పక్కన పెట్టి గెలిపే మన లక్ష్యంగా ఆ రోజు కూటమి సక్సెస్ ని ఈ నియోజకవర్గంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది.
ఆ సక్సెస్ ఏదైతే ఎలక్షన్ లో ప్రూవ్ చేసుకున్నామో అదే సక్సెస్ ని ఫర్దర్ గా కూడా తీసుకొని పోవాలి మనం ముందు రేపు పొద్దున ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కూడా కూటమి అంతే ఎఫెక్టివ్ గా, ఎలక్షన్ ఎంత ఎఫెక్టివ్ గా చేసిందో అంత ఎఫెక్టివ్ గా చేయాలి అని చెప్పని అనేకమైన సార్లు మినిస్టర్ గారితో కూడా మేము కలిసి మాట్లాడడం జరిగింది. సో బేసిక్ గా అందులో భాగంగా నిన్న మినిస్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఆయన ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, చేస్తేనే మనకి ఏదైనా సరే మనం ఇంత కష్టపడినందుకు, మనకు ఓట్లు వేసినందుకు ప్రజలకు ఒక మంచి ఇది తీసుకోగలుగుతామని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కమిషనర్ని ఆ గతంలో ఇక్కడ 3.5 సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయన్నే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డము. అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక కోణంతో చూస్తారు. ఆయన డెవలప్మెంట్ కోణంలోనో లేదంటే ఆయన పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము గ్రూప్ 1 ఆఫీసర్ పెద్ద అంటే పోస్ట్ ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసిన పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదులేని ఆయన అనుకోవడం. కానీ మేము 3.5 సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు, ఎందుకంటే మాకు ఎట్లుంటదంటే మాకు ఒక హిస్టరీ ఉంది ఇక్కడ. గత 3 ఏళ్ల హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి. సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటదని చెప్పి మినిస్టర్ గారితో కలిసి కూర్చొని ఆయనకు కూడా మాట్లాడడం, వినమించడం జరిగింది మొత్తం సమస్య మీద. ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే. ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు, వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా, పట్టణానికి ఇబ్బంది లేకుండా. గతంలో తప్పులు జరిగాయి అంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనం ఇది చేయము. కాబట్టి దీని మీద నేను చిన్న విచారణ చేసుకొని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన తీసుకునే నిర్ణయం కూడా ప్రజలకు కావచ్చు, అదే రకంగా ధర్మవరానికి కావచ్చు, లేకుంటే ఆయన కోసం కష్టపడిన కార్యకర్తలకు కావచ్చు, ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకుంటారనే నమ్మకం కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో ఉంది. ఈరోజు ఒకటే మేము ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకుంది, గతంలో ఏ రకంగా అయితే ఎన్డీఏ అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే మనం ఫామ్ అయిన కూటమి ప్రభుత్వం ఎంత బలంగా అందరూ కలిసి పనిచేశారో ప్రభుత్వం ఫామ్ కావాలని, అంతే బలంగా ఇప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేసుకోదలుచుకున్నాను. కాబట్టి చిన్న అపోహలు కానీ, చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది కానీ ఇట్లా రకరకాలుగా బయట వస్తా ఉంటాయి, మాట్లాడుతా అన్నప్పుడు దాన్ని దయచేసి ఇది చేసుకోవద్దండి. ఏదైనా సరే రాబోయే 5 ఏళ్ళు కేవలం నియోజకవర్గ అభివృద్ధి, మా కాన్సన్ట్రేషన్ అంతా మా ముగ్గురిది దాని మీద మాత్రమే ఉంటది. దాంట్లో అదే విధంలోగానే ముందుకెళ్తాం.